మామ, ఇది పెద్ద సినిమా ట్రైలర్ రియాక్షన్. పొద్దు నుంచి వెయిట్ చేస్తున్నాం మామ, ఈ ట్రైలర్ ఎప్పుడు వస్తుందని. ఆ పోస్టర్లో 3 PM అని ఉండేసరికి అదే రిలీజ్ టైం అనుకున్నా, కానీ చూస్తే 4 గంటల 5 నిమిషాలకి ట్రైలర్ రిలీజ్ అయింది. నేనైతే ఒకసారి చూశాను, ఇంకోసారి చూడాలి, అది మీతో పాటు చూద్దామని వెయిటింగ్. ఇందాకనే చేద్దాం అనుకుంటే పైన వర్షం భయంకరంగా వస్తుంది మామ, సౌండ్ ఫుల్గా వస్తుండేసరికి లేట్ అయింది. ఇప్పుడు ట్రైలర్ చూసి ఎలా ఉందో నేను చెప్తా, మీరు నాతో పాటు చూడండి. ఎలా ఉందనేది మీరు చూసి కామెంట్ చేయండి మామ. ఇప్పుడు ట్రైలర్ స్టార్ట్ చేద్దాం. వృద్ధి ఇన్ఫ్రాటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అంటే వీళ్ళకి ఏదో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఉందనుకుంటా, దాన్ని కూడా ప్రమోషన్లో భాగంగా దాన్ని కూడా దించేశారు. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏదో ట్రైన్ షాట్ ఉంది మామ. జగపతి బాబు అండ్ మన జబర్దస్త్ మహేష్, రంగస్థలం మహేష్ జబర్దస్త్లో కూడా చేశాడు కాబట్టి అలా అన్న. ఫాస్ట్ కట్స్తో సూపర్గా ఉంది మామ. ఓకే, మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ బ్యాట్ అండ్ గద ఒక ఎక్స్ డిజైన్లో పెట్టి, ఇటుపక్క మైత్రి మూవీ మేకర్స్, ఇటుపక్క సుకుమార్ రైటింగ్స్. అంటే సుకుమార్ గారు కూడా ఈ సినిమాకి ఒక ప్రొడ్యూసర్. ఓకే, సూపర్. ఓకే, ఇక్కడ ఏ కుర్రోని అడిగినా ఫేవరెట్ ప్లేయర్ మారుతుంది, కానీ ఫేవరెట్ ప్లేయర్ మారడం లేదు. అంటే మన రామ్ చరణ్ గారు ఈ సినిమాలో చాలా గేమ్స్ ఆడుతున్నారు కదా, దాన్ని బట్టి అలాంటి డైలాగ్ వచ్చింది. ఓకే, సూపర్. రామ్ చరణ్ గారి స్టిల్ కూడా దొరికింది, బ్యాట్ పట్టుకొని. భలే ఇంట్రడక్షన్. ఇదే ఇంట్రడక్షన్ అనుకుంటున్నా నేనైతే. చూద్దాం సినిమాలో ఏది ఉంటుందో. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? అందరూ పెద్ద అని పలుకుతుంటారు కదా, అందువల్ల అనుకుంటా. చూసారా షాట్? పెద్ద బ్యాట్ నేలకేసి కొడితే స్టంప్స్ కూడా షేక్ అవుతుంది. వాహ్, మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. వాహ్, ఏం షాట్! ట్రైలర్లో చూపించింది. ఇంతకుముందు టీజర్స్లో 2 షాట్స్ వచ్చాయి, ఒకటి నేలకేసి కొట్టి, ఇది రివర్స్లో కొడతాడు. ఇంకొకసారి చూద్దాం ఈ షాట్. సూపర్, ఎక్సలెంట్. బుచ్చిబాబు గారు చాలా పెద్దగా ప్లాన్ చేసినట్టున్నారు. ఎక్సలెంట్గా ఉంది షాట్ అయితే. డిఫరెంట్గా బాల్ను కొడుతుంటాడు అనుకుంటా రామ్ చరణ్ గారు. పైల్వాన్ షాట్ వచ్చిందబ్బా. పవర్ స్టార్. ఆ పొగరు. పైల్వాన్ లుక్లో మాత్రం రామ్ చరణ్ గారు నెక్స్ట్ లెవెల్లో ఉన్నారబ్బా. ఆ బాడీ పెంచిన విధానం కానీ ఎక్సలెంట్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. జాన్వీ కపూర్ ఇంట్రడక్షన్. సత్య కూడా ఉన్నాడు, కమెడియన్ సత్య కూడా. అయితే సినిమాల కామెడీ కూడా చాలా బాగానే ఉంటుంది. జాన్వీ కపూర్ని చాలా మాస్గా చూపించాడు బుచ్చిబాబు. అంటే ఫస్ట్ హాఫ్ అంతా హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, ఈ కామెడీ సీన్స్ ఉండేలా ఉంది. అలాగే జాన్వీ కపూర్ని మాత్రం చాలా పక్కా ఫుల్ మాస్ లుక్లో చూపించాడు. వామ్మో, చమ్మక్ చంద్ర కూడా ఉన్నాడు. అయితే చాలానే కామెడీ ఉంటుంది సినిమాలో. కామెడీ సీన్స్ చాలానే ఉన్నాయి సినిమాలో. అయితే శివరాజ్ కుమార్. నాకు ఆట ఆడడం కాదు, గెలవడం కావాలి. మున్నాబాయ్ లుక్ సూపర్.
ఎలివేషన్ మున్నాబాయి కూడా. వీళ్ళందరూ రామ్ చరణ్కి పక్కలో ఉండే ఫ్రెండ్స్ అనుకుంటా. ఓకే, ఇది పొలిటికల్ డ్రామా కూడా ఉన్నట్టుంది. వా, జగపతి బాబు లుక్ మాత్రం ఎవరు డిజైన్ చేశారో ఎవరు మేకప్ చేశారో తెలియదు, కానీ జగపతి బాబు గారు లాగే కనిపించట్లేదు. ఇంకా మన శ్రీకాంత్ అయ్యంగారు అంతా ఉన్నారు ట్రైలర్లో, ఫాస్ట్లో వెళ్ళిపోయింది. కానీ వా, వా, ఏమి షాట్ బైక్ది. ఎలివేషన్ సీన్స్ చాలానే ఉన్నట్టున్నాయి. బుచ్చిబాబు మామూలు కాదు. వా, ఆట కూలి నా కొడుకు అంటే రామ్ చరణ్ గారు, బుచ్చిబాబు గారు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పారు కదా, ప్రతి ఆటలో రామ్ చరణ్ తీసుకుంటారని, అందుకోసం ఆట కూలి. ఓకే, వా, శవం ఎవరిది ఇది? డెడ్ బాడీ. ఇంకొకసారి చూద్దాం. కన్నిక దాటి పగిలిపోయింది. ఈ డెడ్ బాడీ ఎవరిది? జూమ్ చేద్దాం. అస్సలు హింట్ కూడా ఇవ్వట్లేదు, ఎవరిదో తెలియట్లేదు. డెడ్ బాడీ ఉంది. ఈ షాట్ అయితే మామూలుగా లేదు. అమ్మా, ఎక్సలెంట్గా ఉండేటట్టుంది మూవీ. అమ్మా, ఎప్పుడెప్పుడు June 4th వచ్చేస్తుందని వెయిట్ చేస్తున్నామమ్మా. రామ్ చరణ్ గారు రంగస్థలం నుంచి యాక్టింగ్ చింపి అవతలేస్తున్నామమ్మా. ఎక్సలెంట్ యాక్టింగ్. చాలా గేమ్స్ ఉన్నట్టున్నాయి మామా, చాలా గేమ్స్ ఉన్నాయి. నాను పెద్ద సారు. ఓకే, అందుకోసమే అర్థం కాక వెనక్కి వచ్చాను మామ, డైలాగ్ ఏదో ఉందని. బాబు సానా ఓకే, లీక్ అయింది కదా డైలాగు. మీరందరూ నేను ఆడాను అనుకుంటున్నాను, కానీ నేను పోరాడాను సారు. ఆ డైలాగ్ ఇది మామ. ఎమోషన్ సీన్స్ కూడా చాలానే ఉన్నాయి మామ. బుచ్చిబాబు మామూలుగా చేయలేదు, సినిమాని అదరగొట్టేశాడు. ట్రైలర్ కట్ కూడా నవీన్ నూలి భలే చేశాడు మామ. ఇక్కడ వీళ్ళు నవ్వుతున్నారు, రామ్ చరణ్ మాత్రం ఏడుస్తున్నాడు. మోస్ట్లీ ఏదో జరిగింది మామ, ఏదో జరిగింది. సినిమా చూసి నాకే తెలుసుకోవాలి, మనకు అంత భయంకరమైన నాలెడ్జ్ లేదు. చూద్దాం. పెద్ద వా వా ఎక్సలెంట్ మామ. ఈ క్లైమాక్స్ షాట్ అయితే పైల్వాను, క్రికెటరు, మళ్ళీ పైల్వాను. వా, ఇంకొకసారి చూద్దాం మామ. వా, June 4th రిలీజ్. ఆ ఫైనల్ షాట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ మామ. మోస్ట్లీ నాకు రామ్ చరణ్ గారు డ్యూయల్ రోల్లో ఏమైనా కనిపిస్తారని డౌట్గా ఉంది మామ. అలాగైతే ఆ డెడ్ బాడీ ఏంటో మామ ఆలోచించలేకపోతున్నాం. ట్రైలర్ కట్ అలా ఉంది. ట్రైలర్ కట్ మాత్రం మామూలుగా లేదు మామ. సినిమా అద్దిరిపోద్ది అనుకుంటా. థియేటర్లో గోలే. ఎమోషన్స్కి ఎమోషన్స్ ఉన్నాయి, యాక్షన్ సీన్స్కి యాక్షన్స్ ఉన్నాయి, డైలాగ్స్ బాగున్నాయి, కామెడీ ఉంది, అన్నీ ఉన్నట్టున్నాయి మామ. మంచి ఫుల్ మిల్ సినిమా ఇస్తున్నట్టుండు బుచ్చిబాబు.
పిక్స్ లో ఉంది మామ ట్రైలర్. రామ్ చరణ్ గారు బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టడం ఖాయమన్నట్టుంది. మీకేమనిపించిందో కామెంట్ చేయండి మామ. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ.